మా అమ్మలాగే ఉంది ఆవిడ. ఆ అమ్మ స్థానాన్ని జస్టిఫై చేస్తున్న మాటకు నచ్చింది తప్ప వాడు అన్న మాటలు ఖండించడానికి ఆవిడకి ఇవాళ మనసు రావట్లేదు. ఎందుకంటే వాడు ఇవాళ కట్టుబొట్ల గురించి మాట్లాడితే నేను ఖచ్చితంగా దండం పెడతాను శబాష్ అని. కానీ వాడి సినిమాల్లో ఇవాళ మన మగవాళ్ళు మా తాత ముత్తాతలు అందరూ లుంగి పంచులు కట్టు పంచులు కట్టుకుని పెద్దవాళ్ళు లేరు. నేను కట్టుకుని తిరుగుతుంటా? మళ్ళీ జీన్ ప్యాంట్లు కావాలి, టీ షర్ట్లు కావాలి, రాజకీయ సభలకు వస్తే కల్లీలాచీలు కావాలి. ఇవన్నీ మీరు గమనించండి సార్. మన పద్ధతి సోషల్ మీడియాలో ఒకటే శివాజీకి సపోర్ట్ చేస్తూ ఏంటో కొంతమంది మహిళలు కూడా మాట్లాడతారని మరి మీరు ఎలా చూస్తారు? అదే సార్, ఇప్పుడు సముద్రంలో వెళ్తున్న వాడికి ఏదైనా చిన్న కర్ర దొరికినా అది పెద్ద ప్రాణం నిలబెట్టినట్టు ఉంటుంది. ఇవాళ కట్టుబొట్లకు సంబంధించిన విషయంలో స్త్రీలకి చీర కట్టుకోండమ్మా, సాంప్రదాయాలు పాటించండి అని ఎక్కడో ఒకడు చచ్చిపోయిన వాడికి తులసి నీళ్ళు పోసినట్టే ఎవడో శివాజీ లాంటి మాట్లాడినా మంచిగానే వినబడుతుంది. కానీ అశ్వత్థ మత కుంజరేలాగా ఆ ముందు మాట్లాడిన చెత్త ఎప్పుడైతే వినబడదో దాని మీద మనం ఎంఫసైజ్ చేసి మాట్లాడాల్సి వస్తుంది. నాకు ఒకటే ఒక విషయం, ఇవాళ బాలకృష్ణ లాంటి వాడు ఏది పడితే అది మాట్లాడినప్పుడు ఇలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ వెళ్ళి చెప్పు తీసుకుని కొట్టాలి అక్కడే. తర్వాతే ఈ శివాజీ లాంటి వాడికి ఆ భయం ఉంటుంది ఇంకోసారి నోరు రావడానికి. ఇవాళ నేను ఒకటే మాట చెప్తాను, పబ్లిక్ డొమైన్ లో ఎన్స్ ఫోర్త్ నేను సినిమా పరంగా ఓ మా అసోసియేషన్ లేదా ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ నేను రిప్రజెంటేషన్ ఇస్తూ నేను ఇవాళ నుంచి కట్టుబొట్ల విషయంలో స్త్రీ సాంప్రదాయాన్ని భారత సంస్కృతికి విఘాతం కలిగించేలా ఆడపిల్లలు బట్టలేసుకోకుండా నేను నా పోరాటం మొదలవుతుందని చెప్పానండి. అందరూ సంఘీభావాలు ప్రకటిస్తారు. ఏదో ఒక సినిమా ఫంక్షన్ లో కూర్చుని అల్లాల మీద ఇల్లీల మీద కడుపు మంటలు పెట్టుకుని ఒక బయాస్డ్ అండ్ డెలిగేషన్ స్టేట్మెంట్ ఇస్తే యాక్సెప్టెన్స్ కాదు. ఎందుకంటే ఇప్పుడు రాబోయే సినిమాల్లో ఏ సినిమాలోనూ అశ్లీలత లేకుండా భరోసా ఓడిస్తాడు. ఈ సినిమా ఓడితే ఇప్పుడు వీడితో అసలు కానే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శివాజీ గారు లెక్క వీడు ఎవరంటే చిన్న దీపావళి టాపాకులో చిన్న అవుట్ వీడు ఎక్స్ట్రా క్యారెక్టర్. ఈవిడెవరు చిన్న ఎక్స్ట్రా క్యారెక్టర్లు వేసుకునే వాళ్ళు. వీళ్ళని పట్టుకుని వీళ్ళకి ఎలివేషన్లు ఇచ్చుకుంటూ ఆ మురళీ శర్మ గారి లెటర్లకు ఒప్పుకుంటుంది, మా లెటర్లకు వరకు ఒప్పుకుంటుంది. గతంలో బాలకృష్ణ మాట్లాడుతూ ఆడపిల్లలు కనబడితే ఏదైనా చేయాలని ఒక మాట అయితే మాట్లాడారు. మీరు ఆయన చెప్పేటి తనాలని మీరైతే అంటున్నారు, కానీ బయట అతనికంటూ ఒక ఫ్యాన్స్ ఫాలోయింగ్ అని అది రకంగా ఉంది. కానీ అది ఎందుకు జరగట్లేదు అంటారు? అతన్ని ఖండించే వాళ్ళు ఇంతవరకు కూడా ఇంతమంది హేమాహేమీలు అందరి విషయంలో మాట్లాడుతున్నారు, కానీ బాలకృష్ణ వర్డ్స్ని ఖండించలేకపోవడానికి కారణం ఏంటంటారు? ఖచ్చితంగా బాలకృష్ణ వయసులో ఎందుకు ఖండించిన ఇలాగే మాడాను నేను ఆ రోజు డిబేట్ లో. నేను ఎందుకు కోరుకుంటా? నాకు తల్లి చెల్లి అక్క అందరూ ఉన్న వాళ్ళండి, నేను ఎందుకు కోరుకోవాలా? ఎవడు రోడ్డు మీద నా అక్కని నా చెల్లి మా అమ్మని ఎవడన్నా నడిపితే నేను చెల్లి తంతాను, గ్యారంటీగా చెప్తున్నా. మా మాట లేదు. బాలకృష్ణ చెప్పినట్టు ఎవడన్నా నా అక్కకి చెల్లికి ఎవడన్నా చేస్తే తోలు తీసేస్తాను అక్కడే పెట్టి. అంచేత మనం సమాజంలో మగవాళ్ళు ఒకడో ఇద్దరో ఒక పనికిమాలిన పనులు చేశారని చెప్పి 100కి 100 మందిని ఒకే ఘాటికి కట్టలేం. ఇవాళ స్త్రీ సమాజంలో సినిమాలో నటించే పనికిమాలిన వాళ్ళు చేస్తున్న అశ్లీలతని మొత్తం ఎంటైర్ స్త్రీ సమాజానికి ఆపాదించి మాట్లాడడం కూడా సమంజసం కానే కాదు. ఇవాళ మనం సినిమాల్లో కూడా కొన్ని మంచి సినిమాలు వస్తున్నాయి కదా ప్రసాద్ గారు. అంటే మీరు ఎప్పుడో శంకరాభరణం అయితే చెప్తున్నారు, కానీ ఈ మధ్య కాలంలో కూడా బలగం అని కానీ కొన్ని సినిమాలు తెలంగాణ బేస్డ్గా వచ్చిన సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి కదా. అదే సార్, బలగం లాంటి సినిమాని, శంకరాభరణం సినిమాని, అలాంటి ర్యాండమ్ గా స్వర్ణకమలం ఇలాంటివన్నీ 100 చెప్పుకుని రావచ్చు. కానీ మీరు స్వర్ణకమలంలో కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆడపిల్ల తన అటుపక్కకే విలాసవంతమైన జీవితానికి ఈల్డ్ అవుతున్న టైంలో మంచి అనే సత్ప్రవర్తనని మార్గంలో పెట్టే ఒక సన్మార్గాన్ని రూపొందించిన కార్యక్రమం, బృహత్తర కార్యక్రమం వాళ్ళ అక్క అనుకోండి, లేకపోతే వెంకటేష్ అనుకోండి, లేకపోతే అక్కడ సంచేసి దగ్గర నాకు ఎలాంటి గుర్తింపు వస్తున్న స్వార్థ ప్రయోజనాలకు కట్టుబడి పనిచేయరు. అది పొలిటికల్ ఏరాలో అది కుదరదు. ఇది గమనించండి. అంచేత కవిత మాట్లాడింది, కవితకి అయితే ఎంఫసైజ్ చేద్దామంటే ఇవాళ ఎవరు రాజీనామా చేసిన తర్వాత మీలాగా నాలాగా ఒక సామాన్యమైన వ్యక్తి ఆవిడ అలాంటి పట్టుకొని భావోద్వేగానికి కూడా గురైంది. ఇప్పటికీ కూడా ఆడపిల్లల మీద మరి భావ ప్రకటన, భావ స్వేచ్ఛ అనేది కూడా లేదని మాట్లాడి కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి. రాజీనామా నేను ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో కళ్ళ నీళ్లు పెట్టుకోవడమే తప్ప రాజీనామా యాక్సెప్ట్ చేయను. మళ్ళీ డబల్ గేమే స్పీకర్. ఇది అయినప్పుడు చూద్దాంలేండి సార్. సార్ మీరు రాజకీయ నాయకులను ముసుగువన్నే పులిలు, దానికి తగ్గట్టు ఈ సినిమా వల్ల అసలు ఎంటర్టైన్ చేయకండి సార్. టైం వేస్ట్. మన అదృష్టం దురదృష్టం, మన మనోభావాలకి వ్యతిరేకంగా పక్కోడు ఓటుతో గెలిచిన వాళ్ళని మనం ఎంటర్టైన్ చేసుకోవాలంటే మన ఇద్దరికి మీకు టైం ఉండొచ్చేమో, కానీ నాకే తెలియదు. నేను ఒకటి చెప్తున్నాను ప్రసాద్ గారు. ఒకటి ఇప్పుడు అన్వేష్ లాంటి వ్యక్తి మీకు తెలుసు, యూట్యూబరు. అతను రకరకాలుగా ఎన్నెన్నో దేశదిమ్మర్లాగా దేశాలు తిరుగుతూ ఉంటాడు, మనకు తెలుసు. కానీ అతను గరికపాటి నరసింహారావు లాంటి వ్యక్తి మీద డైరెక్ట్గా దాడి చేస్తున్నా ఈ రోజున అతన్ని శిక్షించాలి అంటే వేరే దేశంలో ఉంటే తీసుకొచ్చి శిక్షించలేని పరిస్థితి. నిజంగా అతను తీసుకురాగలరంటారా? అతను శిక్షార్హుడు అవుతారంటారా? అన్వేష్ మాట్లాడిన మాటలను ఎలా చూస్తారు మీరు? స్వతంత్రం అన్నది రాజ్యాంగంలో ఉన్నప్పుడు మీరు నేను వక్ర భాషతో మాట్లాడి వాక్ స్వతంత్రానికి స్వేచ్ఛ లేదని ఒక కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తెమ్మానండి. ఏం బాయ్ అని మీతో ఆడాను ఇంకో డిబేట్ లో
ఇక్కడ మీకు నాకు చెల్లి పట్టదు ఏం ప్రసాద్ గారు అంటే వెళ్ళిపోతారు. కానీ అదే మా ఉత్తరాంధ్రకి వెళ్ళి మాడితే ఏమో అంటే భావం అని అర్థం వస్తుంది. ఆవిడ మీరు నేను గల్లాలు పట్టుకోవాలి. మీకు జాగ్రత్తగా చెప్తున్నా, నానుడి భాషలు వీటిని ప్రామాణికంగా తీసుకుని ఎవడు పడితే సమ్ పీపుల్ హావ్ టేకెన్ థింగ్స్ యాజ్ గ్రాంటెడ్. మీరు ఆయన ఇక్కడ తీసుకొచ్చి మీరేం ఉరి శిక్షలు గట్రా ఏమీ లేరండి. మిస్యూటిలైజేషన్ లేకపోతే నా మనోభావాలు గాయపడ్డాయని ఒక సామాజికమైన శిక్ష తోటి తెల్లారి చక్కలు మీరు ఇందాక మేడం చెప్పారు చూడండి, శివాజీ గారు సారీ చెప్పాడని. అంటే దాసరి తప్పులు దండంతో సరి. నాలాటోడు మీలాటోడు ఎవరో మూర్ఖంగా పోరాడుతూ ఉంటారు. ఏంది ఆడపిల్లల పట్ల ఆ మాట అన్ను నువ్వు తప్పు, నువ్వు చీర కట్టుకోమంటావు లేదా ఉరిట్టుకొని చావమంటావు తర్వాత విషయాలు కాదు. శ్రీరెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, లేదంటే ఇప్పుడు బోరగడ్డ అనిల్ లాంటి కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇప్పుడు మన టీడీపీ వాళ్ళు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన తర్వాత ఐఎమ్ సారీ అంటే ఇక వాళ్ళు చేసేది ఏమి లేదంటారు ప్రస్తుతం ఉన్న రాజ్యాంగంలో. నేను చెప్తుంది అదే సార్. అట్లీస్ట్ బోరగడ్డ అనిల్ను ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేశారు, సంతోషం. కానీ శ్రీరెడ్డి లాంటి వాడి మీద కేసు పెట్టారు, తీసుకెళ్లి విచారణలు చేశారు. కానీ మిగిలిన మీద ఇప్పుడు శివాజీ గడి మీద కేసు ఏది, బాలకృష్ణ మీద కేసు ఏది? మాడదాం, ఇది కదా మాడవలసిందే. వీళ్ళిద్దరి మీద కేసు ఎట్టి అదే శిక్ష ఉంటే ఇంకొంచెం నోరు మూసుకుని ఉంటారు. మా కమ్మోడే కాబట్టి బాలకృష్ణ అంటే ఎట్లేంది, అదే సినిమా ప్రాతిపదం నేను కమ్మోడే కాబట్టి అని మారితే శివాజీ గడి ఎవడంటే టాలరేట్ చేస్తారు వీళ్ళని? వై ద హెల్ వి నీడ్ టు టాలరేట్? వీళ్ళ నేపథ్యాలు చేయండి ఒకసారి. సమైక్యోద్యమాలు, వీళ్ళ నాటకాలు, బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు సూక్తులు, బీజేపీ పార్టీ నుంచి వచ్చిన తర్వాత యుద్ధ వేర్లు బీజేపీ మీద, ఇవాళ తెలుగుదేశంతో సన్నిధానంలో స్టాప్ కీర్తున్న బీజేపీ పట్ల వీళ్ళు మాడుతున్న మమకారమైన మాటలు, ఇవి పబ్లిక్ డొమైన్ ఎవరికి తెలియని కాదు. మేడం అడగండి, వదిలే అంతరాల నుంచి మాడుతుంది అలాంటి వ్యక్తి గురించి. రైట్ సార్, మీతో మళ్ళీ మాట్లాడతాను. ఒకసారి మేడంతో మాట్లాడదాం. ఎస్ గీతామూర్తి గారు, మీరు ఒకసారి రియాక్ట్ అవ్వచ్చు. ప్రసాద్ గారు మాట్లాడింది విన్నారు, మీరు యాక్సెప్ట్ చేస్తారు ప్రసాద్ గారు మాట్లాడిన మాటలతో? ప్రసాద్ గారు మాట్లాడిన దాంట్లో చాలా నిజాలు ఉన్నాయి, నిజాలు లేవన్న సంగతి కాదు నేను ఇక్కడ మాట్లాడాల్సింది. ఇవాళ శివాజీ గారు మాట్లాడినా లేకపోతే ఎవరు మాట్లాడినా, ఆయన చిన్ననో పెద్దనో ఒక సెలబ్రిటీ స్థాయిలో ఉన్న వ్యక్తి సమాజం కోసం పనిచేయాలి. సమాజంలో నా వంతు బాధ్యత ఏంటి అన్నది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాంటి మనిషి దుస్తుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అనసూయ చెప్తున్న దాంట్లో కూడా పర్సనల్ గా ఉన్న వ్యక్తిగత వస్త్రధారణ కావచ్చు, వ్యక్తిగతంగా వాడుకున్న అలవాట్లకు సంబంధించిన విషయంలో మాట్లాడాల్సిన అవసరం లేదు. జనరల్ గా మాట్లాడారు, హిందూ సాంప్రదాయం గురించి మాట్లాడారు, దానికి ఓకే. కానీ అనవసరమైన కామెంట్స్ అయితే నాకైతే ఎక్కడ కనిపించలేదు. కానీ దాన్ని వేరే ఎవరో సొసైటీని ఉద్దేశించి మాట్లాడిన దాంట్లో తను అనసూయ గారు పర్టికులర్ గా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం కూడా నాకు కనిపించలేదు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి, దీన్ని పబ్లిసిటీ చేయడం అనేది బాగా ఇవాళ మనకు